మార్నింగ్ సుమారు 5:40 ప్రాంతంలో మనం మార్కాపురం అవుట్స్కట్స్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ జగిత్యాల నుంచి కలిగిరి నెల్లూరు జిల్లా వెళ్తున్న ఒక బస్సు, తర్వాత ఎదురుగా మార్కాపురం వస్తున్నటువంటి ఒక మెటల్ చిప్స్తో ఉన్నటువంటి టిప్పరు కొలైడ్ అవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. సో అక్కడ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఒక స్టీప్ కర్వ్ ఉంది. సో ఈ డ్రైవరు లెఫ్ట్ సైడ్లో ఉండవలసిన వాడు రైట్ సైడ్కి రావడం, అదే రైట్ సైడ్లో ఎదురుగా వచ్చే టిప్పరు ఈ బస్సుని హెడ్ ఆన్ కొలిషన్ తప్పిద్దామని చెప్పేసి అన్నట్టుగా అక్కడ ఉన్న సీన్ అలా కనిపిస్తుంది. ఆ టిప్పరు అతను లెఫ్ట్ సైడ్ తిరగడంతో ఈ బస్సు వెళ్ళి డైరెక్ట్గా డీజిల్ ట్యాంక్ని డాష్ చేయడం జరిగింది. దాని ద్వారా మంటల్లో ఇమీడియట్గా వ్యాపించడం, సో బస్సు అంతా కూడా అంటుకోవడం అనేది జరిగింది. అందులో టోటల్గా 41 మంది ప్రయాణం చేస్తున్నారు. సో 28 మెంబర్స్, వాళ్ళందరూ కూడా లైఫ్ థ్రెట్ లేదు, సుఖంగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనము నియరెస్ట్ హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. సో అందులో ఒక 5 to 6 మెంబర్స్కి మల్టిపుల్ ఇంజ్యూరీస్ ఉండడం వల్ల ఇక్కడి నుంచి మనం ఒంగోలు హాస్పిటల్ కూడా జీజీహెచ్కి మనం పంపించాము. సో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి 13 మెంబర్స్ అయితే జీజీహెచ్కి వెళ్ళారు అవుట్ ఆఫ్ 28లో. మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ వైద్యం అనేది జరుగుతుంది, మెరుగైన వైద్యం అంతా కూడా ఇస్తున్నారు. సో వాళ్ళకి కొంతమందికి బర్న్స్ ఉన్నాయి, కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో అదేవిధంగా ఈ యాక్సిడెంట్లో ఒక 13 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో వారి బాడీస్ అన్నింటిని కూడా మనం ఇక్కడికి తీసుకొచ్చాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ కూడా మనకి పోస్ట్ మార్టంకి ఉన్నాయి. సో ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత బాడీస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము ఆల్రెడీ వాళ్ళ బంధువులందరికీ కూడా మ్యాక్సిమం మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ ఒక 2 కంట్రోల్ రూమ్స్ పెట్టాము. ఒకటి కనిగిరిలో ఉంది, ఒకటి మార్కాపురంలో ఉంది. సో అందరితో టచ్లో ఉన్నాము. అదేవిధంగా మన మార్కాపురం ప్రకాశం జిల్లా కాకుండా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారు కూడా ఉన్నారు కొంతమంది. సో దాని నిమిత్తం కూడా కలెక్టర్ నెల్లూరుతో కూడా మాట్లాడటం జరిగింది. సో బస్సు యాక్చువల్లీ ఈ ట్రావెల్స్ నెల్లూరుదే కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాము, లిస్ట్ అంతా కూడా కమ్యూనికేట్ చేశాము. సో నెల్లూరు కలెక్టర్ కూడా అక్కడి నుంచి మానిటర్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వారికి కూడా కమ్యూనికేషన్ అయితే అందజేయడం అనేది జరిగింది. సో ఏదైనా ఉన్నప్పటికీ కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. సో మనకు ప్రస్తుతం ఈ బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేరెంట్స్కి అప్పగించడం, వాళ్ళ రిలేటివ్స్కి అప్పగించడం, అట్ ద సేమ్ టైం ఎవరైతే మనకు హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన సదుపాయం ఇవ్వడం అనేది ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఆ యాంగిల్లోనే మేము వర్కౌట్ చేస్తున్నాం. ఓకే. Gracias.